సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడింది. మంగళవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి హలో చెప్పారు. అనంతరం సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ను కలిసినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సైఫ్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాతో కలిసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫోటో చూస్తే సైఫ్ మంగళవారం ఆసుపత్రిలో ఆటో డ్రైవర్ను కలిశాడని స్పష్టమవుతోంది. ఆ ఫోటోలో సైఫ్ తెల్లటి చొక్కా, డెనిమ్ జీన్స్ ధరించి కనిపిస్తున్నాడు. అతను నల్ల కళ్లద్దాలు కూడా పెట్టుకుని ఉన్నాడు. సైఫ్ డ్రైవర్ భుజంపై చేయి వేసి కలిసి కూర్చున్న ఫోటోలు బయటకు వచ్చాయి. సైఫ్ ఆటో డ్రైవర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సమయంలో సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్ కూడా అక్కడే ఉన్నారు. ఆమె కూడా ఆటో డ్రైవర్ కు తన కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇలాగే ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయమని ప్రోత్సహించారు. సైఫ్ అలీ ఖాన్ ఆటో డ్రైవర్ పనిని ప్రశంసించారు. అలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండు అని సైఫ్ అన్నాడు. జీవితంలో ఎలాంటి సాయం కావలసి వచ్చినా తనను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. భజన్ సింగ్ రాణాను ఆసుపత్రికి ఎలా చేరుకున్నారని అడిగినప్పుడు మీడియా ప్రతినిధులందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు అతను ముసుగు ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించానని చెప్పాడు. బుధవారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ పై ఒక దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ దొంగ సైఫ్ పై 6 సార్లు కత్తితో దాడి చేశాడు. సైఫ్ రక్తంతో తడిసిపోయాడు. అతను ఆటోలో లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ సమయంలో సైఫ్ ఇంట్లో డ్రైవర్ లేడు. అందుకే అతను ఆటో ఎక్కాడు. భజన్ సింగ్ రాణా స్వయంగా సైఫ్ అతని కుమారుడు తైమూర్ను తన ఆటోలో ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆ రాత్రి జరిగిన మొత్తం సంఘటన గురించి ఆటో డ్రైవర్ మాట్లాడుతూ సైఫ్ మెడ నుండి రక్తం కారుతోంది అని డ్రైవర్ అన్నాడు. అతని బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. చాలా రక్తం పోయింది. అతను స్వయంగా నా వైపు నడుచుకుంటూ వచ్చారు. అతనితో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. నేను అతన్ని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. 8-10 నిమిషాల్లో ఆసుపత్రి చేరుకున్నాము. అక్కడికి వెళ్లిన తర్వాత అతను సైఫ్ అలీ ఖాన్ అని నాకు తెలిసింది అని ఆటో డ్రైవర్ తెలిపారు. డ్రైవర్ భజన్ సింగ్ రాణా చేసిన సేవకు ఒక సంస్థ 11,000 రూపాయల రివార్డును అందించింది.